తులారాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. అయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉన్నా కూడా ఖర్చులు మన అదుపులో ఉండవు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఒక స్థలాన్ని కానీ భూమిని కానీ అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి ఫ్యాషన్ డిజైనింగ్, చార్టెడ్ అకౌంట్స్, అదేవిధంగా కాస్మెటిక్స్ రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. కష్టపడి కనుక కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఎక్కువగా స్ట్రెస్కి గురవుతారు. ఆ విషయంలో జాగ్రత్త చూసుకోవాలి. ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అవసరమైంది తప్ప లోన్ల జోలికి వెళ్లకుండా ఉండడం చెప్పదగినది. క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ ఫోన్పే, గూగుల్ పేల వల్ల మోసపోయే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో అప్రమత్తంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఉద్యోగం మారాలనుకునే వారికి ఉద్యోగ ప్రయత్నం ప్రారంభించవచ్చు. మంచి ఉద్యోగం లభిస్తుంది. రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు ఏకాదశిలో ఉన్నారు. లాభస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల అది కేతుతో కలిసి ఉన్నారు. చేద్దాకా లాభాలు వస్తాయి, ఖర్చు అలాగే అయిపోతాయి. ఒకసారి లాభం కూడా రాదు. కష్టపడదాం, కష్టానికి ప్రతిఫలం ఆ భగవంతుడే ఉంటాడు, ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం చూసుకుందామనే భావంతో ఉంటారు. అదేవిధంగా ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయవహారాలు చాలా అప్రమత్తంగా ఉండాలి. మోసపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. వివాహాది విషయంలో ఆచితూచి అడుగు వేయడం అనేది చెప్పదగినది. ఏదైనా ఉంటే పెద్దలతో మాట్లాడి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. సొంత నిర్ణయాలు వీరికి అంతగా కలిసి రావు. ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థులకు దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మంచి యూనివర్సిటీస్లో సీట్ లభించే విధంగా గోచరిస్తోంది. మునుపటి కంటే విద్యాపరంగా ఈ వారం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్ళాలి, 10 మందిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలనే భావన ఏర్పడుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభించే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం మారాలన్న మీ యోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారం కూడా మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తారు. భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంతంగా చేసుకునే వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి. వచ్చిన లాభాన్ని సద్వినియోగపరుచుకోవాలి. అధిక ఖర్చులు చూపిస్తున్నాయి. ఖర్చుల విషయంలో 1-2 సార్లు అవసరమైతేనే ఖర్చు పెట్టండి. షూరిటీ సంతకాలు పెట్టకుండా ఉండడం చెప్పదగినది. వ్యాపారంలో ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలో అంతవరకే చేయడం చెప్పదగిన సూచన. ఎవరో చెప్పారు అది బాగుంటుంది, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అన్న వాటికి దూరంగా ఉండాలి. స్పెక్యులేషన్స్ దూరంగా ఉండాలి. ఏదైనా సరే ధనం బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేటట్టుగా చూసుకోవడం అనేది చెప్పదగినది. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహించగలుగుతారు. ఈ శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నవరాత్రుల్లోనే మంచి సంబంధం చూడండి. మంచి సంబంధం కుదిరే విధంగా కూడా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఒక సంబంధం చేజారిపోయింది, ఇంకా సంబంధం రాదు లేదా వివాహం కాను అనుకున్న వాళ్ళు కూడా మంచి సంబంధం కుదిరే విధంగా గోచరిస్తోంది. ఈ శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుబేరు కుంకుమ, ఆరావళి కుంకుమతోటి అష్టోత్తరంతో పూజించండి. ఈ నవరాత్రులు అమ్మవారిని చక్కగా పూజించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల నష్టపోయిన ధనం తిరిగి రావడం, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు మీకు సానుకూలంగా ఉండడం, ఇటువంటి మంచి శుభపరిణామాలు చోటు చేసే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తల్లితోటి లక్ష్మీ తామరతో దీపారాధన చేయండి. మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.